నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి. రోగులకు అందుతున్న వైద్య సేవలపై వారితో చిట్చాట్ చేసిన వివేక్ వెంకటస్వామి. పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే సరికొత్త రికార్డు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నిజాంపేట మండల కేంద్రంలో యూరియా వచ్చిందన్న సమాచారంతో ఫర్టిలైజర్ షాపుల ముందు రైతుల క్యూలైన్. వచ్చిన యూరియా కాస్త యాప్ ద్వారా బుక్ కావడంతో రైతుల ధర్నా. తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందన్న మాజీ డిప్యూటీ స్పీకర్. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన పద్మా దేవేందర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రి పనితీరుపై తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో సౌకర్యాలను పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి రోగులతో చిట్చాట్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రి పనితీరుపై తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో సౌకర్యాలను పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి రోగులతో చిట్చాట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి ఈఎస్ఐ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి వర్గాలతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రోగులకు అధునాతన సదుపాయాలను అందించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. రోగుల రద్దీ అధికంగా ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రుల్లో వివిధ విభాగాల వైద్యులను సదుపాయాలను పెంచవలసిన అవసరం ఉందన్నారు. రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగులకు మరిన్ని సదుపాయాలను, మందులను అందించేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉద్యోగ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ హరిచందన్, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఎట్లా కార్మికులకు ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పించాలి, వారి హాస్పిటల్ని ఇంకెక్కువ ఉపయోగించుకోవాలి, ఇక్కడ హాస్పిటల్లో సరిగా మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా, నర్సింగ్ కేర్ ఎట్లా ఉంది, ఇవన్నీ రివ్యూ చేయడానికి ఈరోజు ఈఎస్ఐ రామచంద్రపురం రావడం జరిగింది. డాక్టర్స్తో, పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది. మేము ఈ హాస్పిటల్ని ఫెసిలిటీస్ ఇంకెట్లా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి, పేషెంట్ ఇన్ఫ్లోని, కార్మికుల పేషెంట్స్ అందరు కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి రావాలి, కానీ ప్రైవేట్లో పోయి ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునేది ఉంది. ఇప్పుడే సూపరింటెండెంట్ గారికి కూడా ఇదే చెప్పినాము. మనము దీంట్లో రివ్యూ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే సరైన స్టాఫ్కి సరైన పేషెంట్ ఉన్నప్పుడే హాస్పిటల్ సరిగా నడుస్తుంది. సో ఇది ఫస్ట్ విజిట్ అన్నమాట నాది, ఈ రామచంద్రపురం ఈఎస్ఐ హాస్పిటల్ విజిట్ చేయడం. ఇతర ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా విజిట్ చేస్తూ ఈ ఓవరాల్ మొత్తం రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటల్స్కి ఒక స్టాండర్డైజ్ చేసేది అవసరం ఉంది. చాలామంది డాక్టర్స్ కూడా ఎవరైతే ఎక్కడైతే అవసరం ఉందో అలాంటి స్పెషలిస్ట్ కూడా అక్కడ పోస్ట్ చేయాలి. వీళ్ళందరికీ సరైన పేషెంట్స్ ఇంట్లో ఉన్నట్టు చేసేది అవసరం ఉంది. సో త్వరలోనే ఒక రివ్యూ పెట్టుకొని సెక్రటరీ గారికి అదే చెప్తున్నాం. ఒక రివ్యూ అవసరం ఉంది ఈఎస్ఐలో. రివ్యూ చేసి కార్మికులకు ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేము ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. అదే హాస్పిటల్ ఏమో కొంచెం ఇంటీరియర్గా ఉంది. మేము ఫస్ట్ క్వశ్చన్ అదే అడగడం జరిగింది. దీన్ని పరిష్కరించేది అవసరం ఉంది, ఎందుకంటే కొద్దిగా దూరం ఉంది. సెక్రటరీ గారు అన్నారు కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తే పేషెంట్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి. సో వీళ్ళు కూర్చొని దాని గురించే ఇవాళ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము. సో త్వరలోనే మేము
నిర్ణయాలు తీసుకుంటాం. తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. శనివారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. శనివారం మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం నిర్దేశించిన కోటా మేరకు పంటలు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం 70 లక్షల మంది రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేయగా ప్రస్తుతం రైతులను సంక్షోభంలోకి నెట్టివేసి నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. రైతులు పండించిన ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రైతే కేంద్ర బిందువుగా పాలన సాగిందని, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుల ఖాతాల్లో నేరుగా 1,00,000 కోట్లకు పైగా జమ చేసి రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఎన్నికల సమయంలో అన్ని పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయటం, రైతులను మోసం చేయటమే అన్నారు. పంటల కొనుగోలు విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తుందని ఆరోపించారు. గతంలో కేంద్రం కొనుగోలు చేయని పంటలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రం కోటా మేరకే కొనుగోలు చేస్తామనడం అత్యంత బాధాకరమని అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదన్నారు. తెలంగాణ రైతులు పండించే ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బట్టి జగపతి, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజాగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బట్టి ఉదయ్ కుమార్, జుబేర్ అహ్మద్, నాయకులు కృష్ణాగౌడ్, లింగారెడ్డి, కిస్రయ్య, భీమరి కిషోర్, పట్టోలి రాజు, మోహన్ నాయక్, సాయి శ్రీనివాస్ పాల్గొన్నారు. కేసీఆర్ హయాంలో ధైర్యంగా ఉన్న రైతు నేడు మళ్ళా కుంగిపోయే పరిస్థితి వస్తుంది. 60 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో మోసపడ్డ రైతు దీనా అవస్థ మళ్ళీ మొదలు కాబోతాం. 60 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో 24 లక్షల పంపు సెట్లు ఉంటే వాటి కరెంట్ లేక, భూగర్భ జలాలు ఎండిపోయి, పొలాలు బీడులు పడి, నీళ్లు లేక, అన్నమో రామచంద్ర ఎక్కడ దిక్కు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి గతంలో సమైక్య రాష్ట్రంలో ఉంది. ఆ పరిస్థితిని గమనించిన గౌరవ కేసీఆర్ గారు 2001లో గులాబీ జెండా చేతబట్టి 14 సంవత్సరాలు అహింసా మార్గంలో పోరాటం చేసి కేంద్రం మెడలు వచ్చి సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను బాగు చేయాలి, రైతాంగాన్ని బతుకును మార్చాలి, రైతాంగం కళ్ళల్లో సంతోషం చూడాలనే ఉద్దేశం కొద్ది గౌరవ కేసీఆర్ గారు 2014లో పగ్గాలు చేతబట్టినాక, తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేతబట్టిన అనంతరమే ఒక 6 నెలల్లోనే 24 గంటల కరెంటు తీసుకొచ్చి ఏ రైతాంగం అయితే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు లేక అవస్థలు పడి ఇబ్బంది పడతా ఉన్నారో ఆ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్రంలో 24 గంటల కరెంటు తీసుకొచ్చి ఉచితంగా ఇచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. ఈ రోజు ఏమైంది? 13 గంటల కరెంటు, 12 గంటల కరెంటు, 9 గంటల కరెంటు వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. మళ్ళీ ఆగమైన పరిస్థితి ఈ మళ్ళీ కాంగ్రెస్ పాలనలో మనం చూస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో కౌన్సిలర్ నక్కా సంతోషిని రాములుగౌడ్, మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి సంగుపల్లిలోని ఎస్సీ కాలనీలో 23 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో కౌన్సిలర్ నక్కా సంతోషిని రాములుగౌడ్, మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి సంగుపల్లిలోని ఎస్సీ కాలనీలో 23 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అందుబాటుకు తీసుకురావడం జరిగిందన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీలో మరిన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లకు నిధులకు పంపించామని, అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు అంశారెడ్డితో పాటు మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కౌన్సిలర్లు నరసింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సంగుపల్లి గ్రామంలో ఎస్సీపీల ఒక 23 లక్షల సీసీ రోడ్ శాంక్షన్ అయిందండి. అందులో భాగంగానే ఇప్పుడు మేము దానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే సంగుపల్లి గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మా రాములు అక్క సంతోష్ గారిని గెలిపించినందుకు, మరి గెలిచినాక కూడా వాళ్ళు గ్రామాన్ని అభివృద్ధి చేయాలి కదా అనే ఆలోచనతో ఈ విధంగా సీసీ రోడ్డు అభివృద్ధిలో భాగంగా మేము ఇవాళ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మీరందరూ గమనిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన 6 గ్యారెంటీలతో పాటు అందరూ ఎవరు ఆశించని సన్న బియ్యం కూడా ఇచ్చినాం. కానీ ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. తప్పక అవి కూడా చేసే విధంగా ఇప్పుడున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇంత మంచి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం చూసినాం. మన ఎక్కడ లేని విధంగా ఎన్ని వడ్లు వండినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ సహకరించకున్నా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక లిమిట్ పెట్టింది 53 అని, కానీ ఎన్ని వచ్చినా అన్ని కొని రైతులను ఆదుకునే విధంగా చేసినాం. అందులో కొంచెం ఆలస్యమైంది, అది వాస్తవం. ఎందుకంటే మనం ఉన్న ప్లానింగ్ లేకుండా ఇన్ని ఒడ్లు పండుతాయి ఇంతమంది చేసిరని ఉన్న అధికారులు అనుకున్నంత కొందరు ఒకరిద్దరు అధికారులు మంచిగా చేయక కొందరికి ఇబ్బంది అయింది. కానీ రేపు రాబోయే కాలంలో ఫర్టిలైజర్ కూడా అనుకున్నంత కూడా ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా రైతులను ఆదుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా కూడా మన మున్సిపాలిటీలో ఎక్కడన్నా మిగిలిపోయిన అభివృద్ధి ఉంటే అక్కడ కూడా చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. నిజాంపేట మండల కేంద్రంలో యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు ఫర్టిలైజర్ షాపుకు ఉదయం 6 గంటలకు చేరుకోగా యూరియా బస్తాలను 5 నిమిషాల్లో యాప్లో 1000 యూరియా బస్తాలు బుక్ అయ్యాయని, వచ్చిన రైతులు యూరియా బస్తాలు దొరకకపోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నిజాంపేట మండల కేంద్రంలో యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు ఫర్టిలైజర్ షాపులకు ఉదయం 6 గంటలకి చేరుకోగా యూరియా బస్తాలను 5 నిమిషాల్లో యాప్ లో 1000 యూరియా బస్తాలు బుక్ అయ్యాయని, వచ్చిన రైతులకు యూరియా బస్తాలు దొరకకపోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సీఎం డౌన్ వ్యవసాయ అధికారి రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని రైతులను నచ్చజెప్పి ధర్నా విరమింపచేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా బస్తాల కోసం రైతులు ఎంత ఇబ్బందులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. యాప్ ద్వారా రైతులు నష్టపోతున్నారే కానీ బస్తాలు దొరకటం లేదని, ప్రభుత్వం వెంటనే యాప్ ను తొలగించి పాత పద్ధతి మాదిరిగా యథావిధిగా పాస్బుక్ల ద్వారా యూరియా బస్తాలను అందించాలని డిమాండ్ చేశారు. యాప్ పేరిట ఫర్టిలైజర్ దుకాణదారులు బ్లాక్ దందా కొనసాగిస్తున్నారని యాప్ ను తొలగించాలన్నారు. సార్ మొత్తానికి బ్యాగలేదు పెట్టలేదు సార్, బ్యాగలేదు పెట్టలేదు వాళ్ళు అడిగారు. నేను ఏం కావాలో చెప్తున్నా, డిస్కషన్ పెడితే ఏం రాదు కదా. నేను ఇంకా గంట 2 గంటలు కూర్చున్నా కూడా ఏం రాదు కదా. నేను ఏమంటున్నా, వాస్తవానికి ఏవో గారితో కూడా మాట్లాడినా. స్టాక్ మొన్న 500 ఇవాళ కూడా 1000 వచ్చిందట. మార్నింగ్ ఏవో గారు కూడా చెప్పారు. అంతా బుక్ చేసుకున్న వాళ్ళు ఆన్లైన్లో మన రైతులే సార్. వాస్తవానికి వేరే మండలంలో కూడా బుక్ కాదట. అది ఆన్లైన్లో క్లియర్ కట్టి షో అవుతుంది. ఇబ్బంది అప్పుడప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవుతుంది, అది వాస్తవమే. అంతకుముందు రాత్రి మనకు ఇప్పుడు 4 గంటలకు కూడా నిలబడ్డారు మీరు ఒకటైంది. అదనికంటే ఇది కొద్దిగా బెస్ట్ సిస్టమే సార్. వాస్తవానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇవాళ బుక్ అయిన 15 రోజుల దాకా బుక్ కాదు, వేరే వాళ్ళకు అవకాశం వస్తుందని చెప్తున్నారు. నేను ఏవో సార్కి ఏం చెప్పారంటే యూరియా వచ్చినాయి దయచేసి బుక్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క ఏఈఓ మేడం గారు వారి గ్రామాలకు సంబంధించిన గ్రూప్లో పెట్టడం జరిగింది. దాన్ని చూసుకొని రైతులందరం మేము పొద్దున 6 గంటల బుక్ అవుతాయంటే మేము అందరం వచ్చి 6 గంటల బుక్ చేసుకోనికి మేము సిద్ధమైతే ఒక్క నిమిషం 1 సెకండ్ ఇట్లా వచ్చిన సంచులు ఒక బ్యాగ్ ఇట్లా కనిపించలేదు. ఇందుకు నిరసనగా ఈరోజు మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. రైతుల కష్టాలు తెలుసుకొని ఈ యొక్క యాప్ను తీసేసి మాకు ఇంతకుముందు ఇచ్చినట్టుగా సాధారణంగా పాస్బుక్లు చూసుకుంటూ రాసి ఇవ్వడం, ఆ విధంగా ఇస్తే రైతుల కష్టాలు తీరిపోతాయి. ఈ యాప్ ద్వారా చదువుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇవాళ ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళని బుక్ చేయమంటే వాళ్ళు బుక్ చేయనీకి వస్తలేదు. దయచేసి ఈ యాప్ను వెంటనే రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఒక నియంత్ర పాలన, దరిద్రపు పాలన రాష్ట్రంలో కొనసాగుతుందంటే అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే అని, రైతుల ఉసురు పోసుకుంటున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెసే అని మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక నియంత పాలన, దరిద్రపు పాలన రాష్ట్రంలో కొనసాగుతుందంటే అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే అని, రైతుల ఉసురు పోసుకుంటున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెసే అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లు కొనకుండా చేతులెత్తేశారని, పూర్తిగా వ్యవసాయ రంగం మీద అవగాహన లేకుండా అసమర్థ పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహకరిస్తున్న అధికారులని ఎద్దేవా చేశారు. రైతులను ఇబ్బందిగా మారిన యూరియా యాప్ వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు, అలాగే రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు అందిస్తూ రైతు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన మహనీయుడు కేసీఆర్ అని అన్నారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని, వెంటనే యూరియా యాప్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రైతులతో మమేకమే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు. అలాగే కెనాల్ ద్వారా హల్దీవాగులోకి నీటిని వదలాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు అడిగోసపడుతున్నాడు. ఓ కెనాల్ తెరవలే, ఓ ప్రాజెక్టు కట్టలే, ఓ ఇండస్ట్రీ తీసుకురాలే, కనీసం పండించిన వడ్లు కొనుగోలు చేస్తలేరు. ఇవన్నింటి మీద కూడా రైతుల్ని అరిగోస పెడుతున్నారు, రైతులు ఏడుస్తున్నారు. ఇప్పుడు ఎత్తుండే ముఖ్యమంత్రి ఒట్లు పెట్టకండి, వరి నాటి వేయద్దు, మక్కలు వేయద్దు, వ్యవసాయం చేయొద్దు అని చెప్తున్నాడు. మరి ఏం చేయాలి? అమ్మిన భూములు మళ్ళీ అమ్ముకుంటున్నాడు, అమ్మిన భూములు మళ్ళీ అమ్ముతున్నాడు. ఎందుకంటే ఎప్పుడో చంద్రబాబు నాయుడు కాలంలో ఎస్బీఐలకు అమ్మితే మళ్ళీ నిన్న మనం ఇంకోటికి అమ్ముకున్నాడు. ఎస్బీఐలు పోయి కోర్టు పోయి స్టే చేస్తే ప్రభుత్వ ఖాతాలన్నీ ఎస్బీఐ బ్యాంకులో రద్దు చేయాలంటున్నాడు. బ్లాక్మెయిలింగ్. ఇంత అవినీతి పరుడు, ఇంత బకాసురుడు, ఇంత అసమర్థ ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఇప్పుడు రాలే. 2.5 సంవత్సరాల కాలంలో చేపలు బంద్ అయిపోయినాయి, గొర్రెలు బంద్ అయిపోయినాయి, పండించిన పంటలు కొనుగోలు బంద్ అయిపోయింది, 24 గంటల కరెంటు బంద్ అయిపోయింది, సంక్షేమ పథకాలు బంద్ అయిపోయినాయి, రైతు బీమా బంద్ అయిపోయింది, రైతు బంధు బంద్ అయిపోయింది. ఏ ప్రభుత్వం ఇది? ఏమంటే బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం. దీని మీదనే యాప్ వెత్తివేయాలని, యాప్ సిస్టమ్ ఉండొద్దని, గతంలో ఏ విధంగా యూరియా, డిఏపి, 2020 మందులు అందుబాటులో ఉన్నాయో ఆ విధంగా తీసుకెళ్లాలని చెప్పి హైదరాబాద్ ఫైనాన్స్ జిల్లా పరిధిలోని నానక్రామ్గూడ అమెరికా కన్సల్టెన్సీ ఏరియాలో రోడ్డుకు ట్రంప్ పేరును వెంటనే తొలగించాలని సిఐటియు మెదక్ జిల్లా కార్యదర్శి ఎం మల్లేశం డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శనివారం నాడు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెదక్లో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫైనాన్స్ జిల్లా పరిధిలోని నానక్రామ్గూడ అమెరికా కన్సల్టెన్సీ ఏరియాలోని రోడ్డుకు ట్రంప్ పేరును వెంటనే తొలగించాలని సిఐటియు మెదక్ జిల్లా కార్యదర్శి ఏఎం మల్లేశం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాదిరిగానే అమెరికాలకు లొంగుబాటు వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శనివారం నాడు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెదక్లో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మల్లేశం మాట్లాడుతూ సామ్రాజ్యవాద కాంక్ష కలిగిన అమెరికా ఒకవైపు భారతదేశంపై ఆంక్షలు పెడుతూనే ఉందని విమర్శించారు. అమెరికాలోకి చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులకు క్రూరంగా వ్యవహరిస్తూ బేడీలు వేసి విమానం ఎక్కించి దేశానికి తిరిగి పంపి భారతదేశాన్ని తీవ్రంగా అవమానించిందని మల్లేశం దుయ్యబట్టారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ తో కలిసి యుద్ధం చేస్తున్న కారణంగా దేశంలో క్రూడ్ ఆయిల్, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, యూరియా, ముడిసరుకుల ధరలు పెరిగి భారత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు రష్యా వద్ద ఇంధనం కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వానికి అనుమతి ఇస్తామని కపట ప్రేమ ప్రకటించారు. రష్యాతో స్వతంత్రం వచ్చిన నాటి నుంచే భారత్ కు సత్సంబాలు ఉండగా భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించే అమెరికా చర్యలను సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. భారతదేశాన్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న అమెరికా దుశ్చర్యలకు నరేంద్ర మోదీ సర్కార్ ఖండించకపోను లొంగుబాటు
చెల్లుబాటు వైఖరిని తీవ్రంగా విమర్శించారు. అనేక విషయాలు యూనియన్ ప్రభుత్వం బాటలోనే నడుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ లో ఒక రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడాన్ని చూస్తే వీరి నిజస్వరూపం బయటకు పడిందన్నారు. ప్రజలను దోచుకోవడం, దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడంలో రెండు ప్రభుత్వాలది ఒకే దారన్న విషయాలు తేటతెల్లమైందన్నారు. ఇప్పటికైనా ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో గల నానక్రామ్గూడ రోడ్డుకు ట్రంప్ పేరును తొలగించాలని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జె సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఫైనాన్షియల్ జిల్లా పరిధిలోని నానక్రామ్గూడ రోడ్డుకు ఇటీవల నిర్మిస్తున్నటువంటి కొత్త రోడ్డుకు ట్రంప్ పేరును మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తున్నటువంటి ట్రంప్ యొక్క పేరును తెలంగాణ హైదరాబాద్ కు ఆ రోడ్డు పేరు పెట్టడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే ట్రంప్ ఇరాన్ తో యుద్ధం కొనసాగింపు వల్ల ఇవాళ భారతదేశానికి గ్యాస్ కొరత వచ్చింది, డీజిల్ కొరత వచ్చింది, అదే రకంగా యూరియా కొరత కూడా తీవ్రంగా వచ్చింది. యూరియా ఉత్పత్తుల యొక్క ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయి ఈ యూరియా కష్టాలకు కూడా కారణము ట్రంప్. భారత ప్రభుత్వము ట్రంప్ కు లొంగిపోయి ట్రంప్ ను వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీని వ్యతిరేకిస్తూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడతలేదు. సామ్రాజ్యవాదానికి లొంగిపోతున్నటువంటి భారత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పరోక్షంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము మద్దతిస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లో ఫైనాన్షియల్ జిల్లాలో పెడుతున్నటువంటి ఈ నానక్రామ్గూడలోని రోడ్డుకు ట్రంప్ పేరును తక్షణమే తొలగించాలని మరోసారి సిఐటి డిమాండ్ చేస్తున్నది. ప్రజాస్వామికవాదులంతా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గాని, మేధావులు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ రకమైనటువంటి నిరసనలకు ముందు రావాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మెదక్లో సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో బైక్ దొంగలు రెచ్చిపోయారు. రాత్రి వేళ హాస్టల్ ముందు పార్క్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో బైక్ దొంగలు రెచ్చిపోయారు. రాత్రి వేళ హాస్టళ్ల ముందు పార్క్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. గట్కేసర్లోని బాలాజీ నగర్ కు చెందిన గీసా ఉదయ్ కుమార్ తన రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ను ఈ నెల 18వ తేదీన రాత్రి గట్కేసర్ ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఉన్న సిద్ధి వినాయక బాయ్స్ హాస్టల్ ఎదుట పార్క్ చేసి తాళం వేసి వెళ్లాడు. అయితే మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ బైక్ ఆచూకీ లభించకపోవడంతో బాధితుడు గట్కేసర్ పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా బైక్ చోరీ చేస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఇద్దరు దుండగులు పక్కా ప్రణాళికతో బైక్ ను అపహరిస్తున్న దృశ్యాలు ఫుటేజీలో కనిపించాయి. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోని సరికొత్త రికార్డు నమోదైంది. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిస్తూ స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరో అద్భుతమైన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన 438 మంది విద్యార్థులకు ఆయన తన సొంత ఖర్చులతో సైకిళ్లు పంపిణీ చేశారు. పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిస్తూ స్థానిక శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి మరో అద్భుతమైన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన 438 మంది విద్యార్థులకు ఆయన తన సొంత ఖర్చులతో సైకిళ్లు పంపిణీ చేశారు. పటాన్చెరు డివిజన్ మైత్రి మైదానంలో శనివారం ఉదయం సైకిళ్ల పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. 2025-26 విద్యా సంవత్సరంలో 10th ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన 438 మంది మెరిట్ విద్యార్థులను ఎమ్మెల్యే జిఎంఆర్ అభినందించారు. తన సొంత నిధులు 35 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన సైకిళ్లను విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 48 ప్రభుత్వ పాఠశాలలు, 89 ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఈ లబ్ధి పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారిలో ఉన్న ఉన్నత లక్ష్యాలను సాధించాలనే పట్టుదల పెరుగుతుందన్నారు. 10వ తరగతి అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని మలుపు తిప్పే కీలక దశ అని, కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ఏటా పరీక్షల సమయంలో విద్యార్థులకు మానసిక వికాస తరగతులు, ఎగ్జామ్ కిట్లు ఇస్తున్నామని, ఈసారి వినూత్నంగా సైకిళ్లు అందించామన్నారు. ఇది ఉడతా భక్తి ఎంకరేజ్మెంట్. మీకు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నా, ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా
వాళ్ళంతా మన పిల్లలే, మన ప్రాంత పిల్లలే, మన ప్రాంత వాసులే, మన తెలంగాణ బిడ్డలే. కాబట్టి ఆలోచనతో వారికి ఎంకరేజ్ చేయడానికి ప్రోగ్రాం పెట్టడం జరిగింది మీ అందరి సహకారంతో. మీరు దయచేసి ఇంతకుముందు సిఏ గారు వినాయక్ రెడ్డి చెప్పినట్టు మన ముందున్న మహమ్మారి జటిలమైనటువంటి ఒక సమస్య, డ్రగ్స్, హెరాయిన్, కొకాయిన్, గంజాయి, మత్తు పానీయాలు, రకరకాల కేటగిరీలు ఉన్నాయి. టాబ్లెట్ రూపంగా ఉన్నాయి, చాక్లెట్ రూపంగా ఉన్నాయి, ఇంజెక్షన్ రూపంగా ఉన్నాయి, సిగరెట్ రూపంగా ఉన్నాయి. చాలా రకరకాల కేటగిరీలో దాన్ని యూజ్ చేస్తా ఉన్నారు యువత. మన పటంచెరు ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక సమస్య ఇది. రోజు పేపర్లు, టీవీలు తిరిగేస్తుంటే మొత్తం అవే కనబడతా ఉన్నాయి. కాబట్టి దయచేసి పిల్లలకు నా సూచన, నీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. కొద్దిగా గొప్ప ఉన్నవాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు పంపుతా ఉన్నారు. మిగతా వారంతా ప్రైవేట్ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. వాళ్ళంతా మన ప్రాంతవాసులే. దయచేసి మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో మీకున్న సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా. సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్ చెరువును 500 కోట్లతో అభివృద్ధి చేసే దిశగా జగ్గారెడ్డి టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వేగం పెంచారు. సంబంధిత శాఖల అధికారులతో కలిసి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని హంగులతో కింది బజార్ చెరువును అభివృద్ధి చేసేలా చేపట్టాల్సిన పనుల గురించి ఈ సందర్భంగా చర్చించారు. సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్ చెరువును 500 కోట్లతో అభివృద్ధి చేసే దిశగా జగ్గారెడ్డి టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వేగం పెంచారు. సంబంధిత శాఖల అధికారులతో కలిసి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని హంగులతో కింది బజార్ చెరువును అభివృద్ధి చేసేలా చేపట్టాల్సిన పనులను గురించి ఈ సందర్భంగా చర్చించారు. కిలోమీటర్న్నర పొడవున చెరువు కట్టను అభివృద్ధి చేయడంతో పాటు నెక్లెస్ రోడ్, పార్కులు ఏర్పాటు చేసే అంశాలపై చర్చించారు. సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చే వారికి ఆహ్లాదం పంచేలా కింది బజార్ చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని జగ్గారెడ్డి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కింది బజార్ చెరువు కట్ట పనులకు శంకుస్థాపన చేసేలా పనుల్లో వేగం పెంచాలని, అవసరమైన అన్ని ప్రతిపాదనలు పూర్తి చేయాలని జగ్గారెడ్డి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. 2 ఏళ్లలో ఈ పనులను పూర్తి చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా ఈ ప్రాంతాన్ని అందుబాటులోకి తేవాలన్నారు. సమీక్ష నిర్వహించిన అనంతరం జగ్గారెడ్డి, నిర్మల సంబంధిత అధికారులతో కలిసి కింది బజార్ చెరువు కట్ట వద్దకు వెళ్లారు. అలుగు వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏమేం పనులు చేయాలనే అంశంపై ఈ సందర్భంగా జగ్గారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రైవేటు పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేదని, మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లా నాయకులు నాగరాజు డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంఈఓ కార్యాలయంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అధిక ఫీజులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎంఈఓ కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ప్రైవేటు పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేదని, మండలంలోని ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లా నాయకులు నాగరాజు డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంఈఓ కార్యాలయంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అధిక ఫీజులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎంఈఓ కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. అనంతరం బీఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, వాటిని వెంటనే నియంత్రించాలని, దీని ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది అవుతోందని, ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 50% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇందుకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ వారి పాఠశాలల్లోనే బ్యాగులు, పుస్తకాలు విక్రయిస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని, అధికారులు ఇది గమనిస్తున్నా చర్యలు తీసుకోవటం లేదన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, వాటిని కూడా వెంటనే పరిశీలించి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలను కూడా ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి మండల అధ్యక్షుడు ఇమ్మడి నరేష్, అత్తెల్లి నాగరాజు, గోపాల్ నాయక్, పోతరాజు రాజు, బైండ్ల రాజ్ కుమార్, నవీన్, గణేష్, సతీష్, రాజు, వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు నియంత్రించాలని పిలుపు మేరకు ఈరోజు చిన్నశంకరంపేట మండల ఎంఈఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు
20,000 22,000 ఫీజుల వరకు వసూలు చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వ సూచన మేరకు బ్యాగులు, బుక్స్ పిల్లలపై అధిక భారం మోపొద్దనే నియమ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘిస్తూ విద్యార్థుల విద్యార్థులపై ఒత్తిడి తెస్తూ మా పాఠశాలలో చదివే విద్యార్థులకు మా పాఠశాలల్లోనే బ్యాగులు తీసుకోవాలి, మా పాఠశాలలోనే పుస్తకాలు తీసుకోవాలనే కండిషన్లతోటి ఒక్కొక్క విద్యార్థి పైన దాదాపు 20 నుంచి 30,000 వరకు ఫీజులను అది చేయడం జరుగుతుంది. ఫీజుల భారంతో కూడా ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఇది ఒక దోపిడీ వ్యవస్థలాగా ఈ ప్రైవేట్ పాఠశాలలో ఈరోజు తయారు కావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ పాఠశాలలను చట్టబద్ధతలోకి తీసుకొచ్చి ఫీజులను ఖచ్చితంగా నియంత్రించి పేదవాడు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తారు. భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి. రోగులకు అందుతున్న వైద్య సేవలపై వారితో చిట్చాట్ చేసిన వివేక్ వెంకటస్వామి. పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే సరికొత్త రికార్డు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నిజాంపేట మండల కేంద్రంలో యూరియా వచ్చిందన్న సమాచారంతో ఫర్టిలైజర్ షాపుల ముందు రైతుల క్యూ లైన్. వచ్చిన యూరియా కాస్త యాప్ ద్వారా బుక్ కావడంతో రైతుల ధర్నా. తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందన్న మాజీ డిప్యూటీ స్పీకర్. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన పద్మా దేవేందర్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. నమస్కారం.